అప్డేట్స్ చూస్తున్నాం. ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు చర్యలు చేపట్టింది. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయవద్దని కోర్టు ఆదేశం పొందిన కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలంటూ పిటిషన్ దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఆయన ఏసీబీ కౌంటర్ కు సమాధానమిచ్చారు. ఏసీబీ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు చర్యలైతే చేపట్టింది. ఈ క్రమంలోనే తనను అరెస్ట్ చేయవద్దంటూ కూడా కోర్టు ఆదేశం పొందిన కేటీఆర్ తనపై ఏసీబీ నమోదు చేసిన కేసును కూడా కొట్టివేయాలంటూ కూడా పిటిషన్ అయితే దాఖలు చేశారు. ఇందులో భాగంగా ఆయన ఏసీబీ కౌంటర్ కు సమాధానం ఇచ్చారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి మహేందర్ రెడ్డి అందిస్తారు. మహేందర్. ఫార్ములా ఈవెస్ కేసులో ఏసీబీ దూకుడు పెంచింది. తమపై నమోదైన కేసులను కొట్టివేయాలని కేటీఆర్ వేసిన క్వాష్ పిటిషన్ సైతం హైకోర్టులో ఇటీవలే కౌంటర్ దాఖలు చేసింది. అయితే అందుకు కౌంటర్ గా నేడు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అయితే రిప్లైస్ టు అఫిడవిట్ అయితే సమర్పించారు. అఫిడవిట్ లో ఒప్పందాలకు సంబంధించినటువంటి డబ్బు చెల్లింపులతో తనకు ఎటువంటి సంబంధాలు లేదని, ఒప్పందాల అమల్లో విధానపరమైన అంశాలను చూసే బాధ్యత మంత్రిగా తనది కాదని రిప్లై అయితే ఆ అఫిడవిట్ లో ఇవ్వడం జరిగింది. మరి ఒక విదేశీ సంస్థకు నిధుల చెల్లింపై పర్మిషన్ సంబంధించినటువంటి బ్యాంకే అన్ని విధాలుగా చూసుకోవాలి, కానీ ఆ ఫార్ములా ఈ కార్ రేస్ లో ప్రమోట్ చేసే ముందు చెల్లింపులకు సంబంధించిన లీగల్ ఇష్యూస్ పూర్తిగా హైదరాబాద్ మెట్రో డెవలప్మెంట్ అథారిటీ సంస్థ పరిధిలో ఉంటాయని, అదేవిధంగా 10 కోట్లు దాటి చెల్లింపులు కేబినెట్ అనుమతి తీసుకోవాలని కూడా హెచ్ఎండిఏ నిబంధనలో లేదని కూడా కేటీఆర్ పేర్కొన్నాడు. మరి నగర పట్టణాభివృద్ధి శాఖ మాదిరిగా తనకు సంబంధం లేని విషయాలు తెలపడం జరిగింది. ఫార్ములా ఈ కార్ రేస్ లో 10వ సీజన్ పోటీలు హైదరాబాద్ లో జరగలేదని, సంబంధించిన సంస్థ నుంచి సొమ్ము రిఫండ్ కోరవచ్చని కేటీఆర్ కౌంటర్ లో అఫిడవిట్ లో స్పష్టం చేశారు. మరి ఈ ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ తెలంగాణ హైకోర్టులో కౌంటర్ అయితే పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసింది. మరి కేసులో నిందితులు ప్రభుత్వ నిధులు దుర్వినియోగం, నేరపూరిత దుష్ప్రవర్తనకు పాల్పడ్డారంటూ కూడా అధికారులు పిటిషన్ లో పూర్తిగా పేర్కొన్నారు. అదేవిధంగా కేబినెట్ అప్రూవల్ అలాగే ఆర్థిక శాఖ అనుమతి లేకుండా విదేశీ సంస్థకు 5 కోట్లు బదిలీ చేశారండి. ఇది ప్రజాధనం 55 కోట్ల రూపాయలు. అంటే 1 కోటి జరిగినా ఇదంతా బిజినెస్ పర్మిషన్ లేకుండా, ఎటువంటి జీవో లేకుండా 55 కోట్ల రూపాయలు బదిలీ చేశారని కూడా అప్పటిలో అవంతా కూడా ఆరోపించడం జరిగింది. మరి అధికారులపై కేటీఆర్ ఒత్తిడి తీసుకొచ్చి స్వతంత్ర సంస్థ అయినటువంటి హెచ్ఎండిఏకు 8 కోట్లు అదనపు భారం పడేలా చేశారని కూడా ఏసీబీ అధికారులు కోర్టుకు వినించడం జరిగింది. తనపై పెట్టిన మహేందర్ గతంలో ఇచ్చిన తీర్పుతో 31 వరకు కూడా కేటీఆర్ ని అరెస్ట్ చేయొద్దు అంటూ కూడా కోర్టు వెల్లడించడం జరిగింది. కానీ మరి ఈ వాదనలు ఎప్పటి వరకు జరిగే అవకాశం ఉందనుకోవచ్చు ఇప్పుడు? అంటే ఇదంతా 31 వరకు కూడా తను పిటిషన్ దాఖలు చేసుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే 31 వరకు అరెస్ట్ చేయవద్దని ఏసీబీని హైకోర్టు ఆదేశించింది. కేటీఆర్ కూడా అరెస్ట్ చేయవద్దని గతంలో కూడా జారీ చేసిన ఉత్తర్వులు ఎత్తువేయాలని ఏసీబీ కోరింది. సో ఇవన్నీ వాదనలు నడుస్తున్నాయి. అయితే దీన్ని శుక్రవారం నిన్న కోర్టు ముందుకు వస్తున్న ధర్మాసనం వారికి అయితే ఏసీబీకి 31 తేదీ వరకు ఎలాంటి అరెస్టులు కానీ చేయొద్దన్నట్టుగా చెప్పింది. అలాగే ఈ కేసుకు తన క్వాష్ పిటిషన్ సంబంధించినటువంటి పిటిషన్ కూడా 31 నాడే విచారిస్తానని చెప్పింది. కానీ ఇప్పుడు అనూహ్యంగా దీంట్లో ఏడీ కూడా ఎంటర్ ఉంది. ఇప్పటికీ ఏడీ కూడా నోటీస్ ఇచ్చిన నేపథ్యం కనిపిస్తుంది. ఓవైపు ఏడీ, ఓవైపు ఏసీబీ 2 దర్యాప్తు సంస్థలు కూడా కేటీఆర్ కు నోటీసులు ఇవ్వడం, ఓవైపు ఏసీబీ ఒక అడుగు ముందుగానే ఉండడం. సో ఈ నేపథ్యం కొనసాగుతున్న పరిస్థితుల్లో ఇప్పుడు కేటీఆర్ ఒక క్వాష్ పిటిషన్ దాదాపు ఏంటంటే ఒక అఫిడవిట్ అయితే పెట్టారు. నాకు సంబంధం లేదు, ముందుగా అయితే ఏసీబీ పెట్టినటువంటి దానికి క్వాష్ లో ఉత్తరం కేసే ఎత్తివేయాలంటూ తను చెప్పడం జరిగింది. కానీ ఇప్పుడు ఈడీ నోటీస్ ఇచ్చిన తర్వాత మరోసారి ఆయన హైకోర్టుకి వెళ్ళడం, దాంట్లో అఫిడవిట్ లో పెట్టడం, అసలు ఆ 56 కోట్లకు సంబంధించి నా పరిమితే కాదు, అదంతా కూడా హెచ్ఎండిఏ చూసుకోవాలి అనేటట్టుగా తను చెప్పడం జరిగింది. సో ఈ ఒకవైపు విచారణ అనేది మాత్రం 31 తేదీకి ఉంది. మరి అరెస్ట్ చేస్తారు అనేసి దాదాపు తెలుస్తుంది. మరి ఈ నేపథ్యంలో కేటీఆర్ అయితే అఫిడవిట్ దాఖలు చేయడం జరిగింది. సో ఇన్ని పరిస్థితుల నేపథ్యంలో ఈ కేసు అంతా కూడా కీలక మలుపులు తిరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది.